ఆ 12 మంది శిష్యులు కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా హింసలు పెట్టి చంపేశారండి. మీరు చూడండి, అసలు ఇక్కడ అందరి ఫొటోస్ కూడా వాళ్ళు పెట్టారు. అందరివి మీరు చూడండి. అసలు ఇక్కడైతే 10 ఫోటోలు 10 మంది గురించి పెట్టారు. 11వ మెంబరు థామస్ గారు. 12వ వ్యక్తి ఏమయ్యారో మరి ఇక్కడ లేదు స్టోరీ. అసలు చాలా అద్భుతం. ఇక్కడికి రావటం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అందరూ ఏదో ఒక టూరిస్ట్ లాగా వచ్చేసి చూసేసి నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకొని ఫోటోలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ నిజంగా నాకైతే నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన మనం పాపంలో పడి నశించిపోతున్నాము అని ప్రభువారు ప్రేమించి ఆయన సొంత శిష్యుడైన అపోస్తల్లో ఒకడైన తోమా గారిని ఇక్కడికి పంపిస్తే మొదలు చంపేశారు. అంటే సువార్త చెప్పడానికి వచ్చిన వాళ్ళనే చంపేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి దాడులు. ఇక్కడికి వచ్చే ప్రతి క్రైస్తవుడు కూడా ఏం తెలుసుకోవాలి అంటే రోషం కలిగి బ్రతకాలి, ఆయన కోసమే జీవించాలి, ఆయన సాక్షిగా ఉండాలి, అనేక మందిని అగ్నిలో లాగినట్టుగా లాగి ఆయన ఎదుటి సాక్షిగా నిలబెట్టాలి. ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి.